నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. ఇవాళ నేను బిగ్ అప్డేట్తో మీ ముందరికైతే వచ్చేసాను అనమాట. మన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు నటించబోతున్న సినిమాల లిస్ట్ అయితే చాలా పెద్దదైతే ఉంది. సో కాంబినేషన్స్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే సెటప్ అవుతున్నట్టు సమాచారం అనమాట. ఆల్రెడీ మనం గత వీడియోస్ అన్నిట్లో డిస్కస్ చేసుకున్నాం, బట్ ఇదైతే మాత్రం న్యూ అప్డేట్ మీ అందరికీ. సో మనం ఎటువంటి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వన్స్ అగైన్ వెల్కమ్ టు చంచే వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్, మీరందరూ మన ఛానల్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు. మరిన్ని వీడియోస్ కోసం అయితే చంచే వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా న్యూ అప్డేట్ కోసం అయితే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇవాల్టి వీడియోలో మన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు నటించబోతున్న ఎన్బికే 111 మూవీ మీద అయితే విపరీతమైన బజ్జా, అది మామూలుగా లేదు. గ్యాంగ్ లీడర్ అంటే ఒక మాఫియా గ్యాంగ్ లీడర్గా అయితే బాలయ్య గారు నటించబోతున్నారు ఈ సినిమాలో. రీసెంట్గా ఒక లుక్ కూడా లీక్ అయింది షూటింగ్ స్పాట్లో. ఒక రేంజ్లో ఉన్నారు బాలయ్య గారు అయితే. మూవీ టీం అయితే శరవేగంగా షూటింగ్ జరుగుతుందన్నమాట. దాదాపు ఇంకొక 1 వీక్ 2 వీక్స్ జరిపిన తర్వాత కొంచెం బ్రేక్ తీసుకోబోతున్నారు. అప్పుడే ఫస్ట్ లుక్ కూడా వదిలేదానికి అయితే ప్లాన్ అయితే చేస్తున్నారన్నమాట. బాలయ్య పుట్టినరోజు కారణంగా జూన్ 10న ఒక పక్క మూవీ అప్డేట్స్, అప్కమింగ్ మూవీస్, మరొక పక్క సినిమా టీజర్సు, ఫస్ట్ లుక్లు, అలాగే టైటిల్, ఇవన్నీ కూడా వచ్చేదానికి స్కోప్ అయితే ఎక్కువగా ఉంది. మూవీ టీం అయితే శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. బాలయ్య గారు అయితే ప్రజెంట్ అయితే ఫుల్ బిజీ షెడ్యూల్లో ఉన్నారనమాట. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఇంకొక అప్డేట్ ఏంటంటే వశిష్ఠ విశ్వంబర డైరెక్టరు చిరంజీవి గారితో చేస్తున్న సినిమా. ఇప్పుడు మరో పక్క ఆయన ఫస్ట్ సినిమా కళ్యాణ్ రామ్తో కూడా ఒక సినిమా తీశారు. అది కూడా ఎంత రికార్డులు కొట్టిందో మనందరికీ తెలుసు. బట్ అతను బాలయ్య గారికి ఒక స్టోరీ లైన్ వినిపించినట్టు సమాచారం. ఫ్యాంటసీ వరల్డ్లో యాక్షన్ ఎపిసోడ్స్తో కిక్ యాస్ మూవీ ఒకటి లైనప్ అయితే బాలయ్య గారికి చెప్పినట్టు సమాచారం. బాలయ్య గారు కూడా సర్ప్రైజ్ అయినట్టు సమాచారం. బాలయ్య గారి లిస్ట్ అయితే ఫుల్ రోజుకైతే యంగ్ డైరెక్టర్స్ అందరూ బాలయ్య గారి కోసం క్యూ లైన్లో నిలబడారనే చెప్పాలి. ఇప్పుడైతే ప్రజెంటు ఒక పక్క ఎన్బికే 111తో వీరసింహారెడ్డి కాంబినేషన్లో గోపీచంద్ మల్లేని గారితో వచ్చిన కాంబోలో ఈ సినిమా రావడం అయితే ఫ్యాన్స్లో అయితే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఒక పక్క ఉంటే, మరో పక్క బాలయ్య గారి చేయబోయే సినిమాల లిస్ట్ అయితే రోజుకి పెరిగిపోతుందని చెప్పుకోవాలి. రీసెంట్గానే మనం అనుకున్నాము వివేక్ ఆత్రేయ మైత్రి మూవీస్ బ్యానర్లో ఇంకో సినిమా ఉండబోతుంది ఎన్బికే 112 అని అనుకున్నాము. కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు. బట్ వివేక్ ఆత్రేయ కూడా సూపర్ డైరెక్టర్. సరిపోదా శనివారంతో ఆయన మాస్ ఎలిమెంట్స్ ఏ రేంజ్లో ఉంటాయో అలాంటి డైరెక్టర్ బాలయ్యతో చేస్తే ఎలా ఉంటుందో కూడా మనం ఊహించుకోవచ్చు. అలాగే హరీష్ శంకర్ కాంబోలో కూడా ఇంకో సినిమా ఉండబోతుంది దిల్ రాజు గారి కాంబినేషన్లో అని కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. మరోపక్క కొరటాల శివ దేవర 2 తర్వాత బాలయ్య గారితో కొరటాల శివ సినిమా కూడా ఉండబోతుందని సమాచారం బలంగా అనిపించింది. ఈ మధ్యకాలంలో హనీఫ్ మార్కో డైరెక్టర్ కూడా బాలయ్య గారితో సినిమా చేయబోతున్నారని మనం అనుకున్నాము. మరోపక్క తమిళ డైరెక్టర్ కూడా ఆయన కూడా ఈగల్గా వెయిట్ చేస్తున్నారు బాలయ్య కోసం అని. బట్ ఈ అప్డేట్ అయితే మాత్రం మంచి కిక్కిచ్చే ఎలిమెంట్ అనమాట. ఫ్యాంటసీ వరల్డ్లో మనం చాలా రోజులైంది బాలయ్య గారిని ఫ్యాంటసీలో చూసి. సో బాలయ్య గారు అలాంటి ప్రయోగాలు చేసేదానికి ఎప్పుడూ ముందుకు వస్తూనే ఉంటారు. ఇది వశిష్ఠకి బిగ్ అప్డేట్ అనమాట. అంటే ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. అతని కెరీర్ని స్ట్రాంగ్గా నిలబెట్టుకునేదానికి వశిష్ఠ అయితే బాలయ్య గారితో సినిమా చేయడము అనేది గ్రేట్ అనే చెప్పుకోవాలి. సో ఇదైతే నిజమైతే కనుక 112 మూవీ ఎవరితో ఉండబోతుంది అనేది మాత్రం ఫైటింగ్ అయితే బలంగా జరుగుతుంది. నాకున్న అంచనా ప్రకారం వివేక్ ఆత్రేయ మైత్రి మూవీస్ బ్యానర్లో 112 ఉండబోతుందని సమాచారము. బట్ చూడాలి. జూన్ 10న బాలయ్య గారి బర్త్డే కానుకగా వశిష్ఠతో చేస్తారా, మరి వివేక్ ఆత్రేయతో చేస్తారా, హరీష్ శంకర్తో చేస్తారా, కొరటాల శివతో చేస్తారా, అన్నిటితో చేస్తారా అనేది ఇంకా లైనప్ అయితే బలంగా ఉంది. అప్డేట్ అయితే రాలేదు. ఏదైనా సరే ఇంకో 2-3 నెలల్లో అయితే మాత్రం బాలయ్య 112 మూవీ అయితే లాంచ్ అయితే ఘనంగా జరగబోతుంది. ప్రజెంట్ అయితే మాత్రం మూవీ టీము ఎన్బికే 111 మూవీ లైనప్ స్పీడ్ అయితే మామూలుగా లేదనమాట. అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర షూటింగ్ అయితే చాలా శరవేగంగా జరుగుతుంది. అక్కడ వచ్చిన అప్డేట్స్ ప్రకారం అయితే సినిమా అయితే ఒక రేంజ్లో ఉండబోతుంది. గోపీచంద్ మల్లేని గారు ఇచ్చే మాస్ ఎలిమెంట్ కిక్యాస్కి ఫ్యాన్స్ అయితే మంత్రముగ్ధులు అవ్వడం గ్యారంటీ అని. నయనతార గారు కూడా ఒక కీలకమైన రోల్లో ఈ సినిమాలో నటించబోతున్నారు. ఆల్రెడీ పెద్ద తారాగణం అంటే క్యాస్ట్ అండ్ క్రూ కూడా చాలా బలంగా ఉండబోతుంది. గోపీచంద్ మల్లేని గారు స్ట్రాంగ్ లైనప్తో అయితే సినిమాని తీసుకెళ్ళిపోతున్నారనమాట.
ముందు అనుకున్న స్టోరీ పీరియాడికల్ డ్రామా తీద్దామనుకున్నారు. బట్ బాలయ్య గారు ఉన్న బిజీ షెడ్యూలు, ఒక పక్క బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా, మరో పక్క హిందూపూర్ ఎమ్మెల్యేగా ఆయన సేవలు అందిస్తూ ఉన్నారు ప్రజలకి. సో, ఇటువంటి టైట్ షెడ్యూల్‌లో తొందరగా మూవీని ముగిచ్చే దానికోసం ఒక మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో కొత్త ఎలిమెంట్స్‌తో గోపీచంద్ మలినేని గారు లైనప్ అయితే సిద్ధం చేశారు. షూటింగ్ శరవేగంగా జరుగుతాంది. దసరాకైతే సినిమా అయితే రాబోతుందబ్బా! బాలయ్య గారి పుట్టినరోజు జూన్ 10న బిగ్ అప్డేట్ ఉండబోతుంది. ఫస్ట్ లుక్, టీజరు అన్నీ కూడా మనకు అప్డేట్ టైటిల్‌తో కూడా అప్డేట్స్ వచ్చేస్తాయి. ఇంక మనం సినిమా అయితే మాత్రం దసరాకైతే గ్యారంటీ అంటున్నారు. సినిమా షూటింగ్ ఆ విధంగా జరుగుతాంది స్పీడప్. సో, బాలయ్య గారు ఇలాంటి సినిమాలు మరిన్ని చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచయ్య వ్లాగ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.